హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ 1వ తేదీ నుండి జూన్ 15వ తేదీ దాకా ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా అంతర్జాతీయ అంశాలు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? వరల్డ్ నో టొబాకో డే ఎప్పుడు? ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31. ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరపబడుతుంది. ప్రపంచ పాల దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ పాల దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ద 20th anniversary of World Milk Day. The 20th anniversary of World Milk Day. ఇది 2020 సంవత్సరంలో జరుపుకునే ప్రపంచ పాల దినోత్సవం 20వదనమాట. అందువల్ల 20వ యానివర్సరీ వలన అదే పేరుతో ఇతివృత్తం వచ్చేటట్టు ఇవ్వడం జరిగింది. ద 20th anniversary of World Milk Day అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం ప్రపంచ పాల దినోత్సవంను జరుపుకుంటున్నాం. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం COVID-19 ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ లేబర్ నౌ మోర్ దెన్ ఎవర్. ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ లేబర్ నౌ మోర్ దెన్ ఎవర్. 2020 సంవత్సరపు అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? 2020 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం యొక్క ఇతివృత్తం మేడ్ టు సైన్. G7 దేశాల సదస్సు 2020 ఆతిథ్య దేశం ఏది? అమెరికా. 2020 సంవత్సరానికి సంబంధించి అమెరికా దేశం G7 దేశాల సదస్సుకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ G7 దేశాలకు భారత్ను ఆహ్వానించడం జరిగింది. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా మిలిటరీ చీఫ్గా నియామకం కానున్న నల్ల జాతీయుడు ఎవరు? జనరల్ చార్లెస్ క్యూ బ్రౌన్ జూనియర్. జనరల్ చార్లెస్ క్యూ బ్రౌన్ జూనియర్ అనే అతన్ని అమెరికా యొక్క మిలిటరీ చీఫ్గా నియమించనున్నారు. స్టార్టప్ బ్లింక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్స్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? 23. ప్రస్తుతం G7 కూటమి అధ్యక్ష దేశం ఏది? ప్రస్తుతం G7 కూటమి అధ్యక్ష దేశం అమెరికా. నిసర్గ తుఫానుకు ఆ పేరును సూచించిన దేశం ఏది? బంగ్లాదేశ్. ఇటీవల ముంబైకి దగ్గరలో తీరం దాటిన నిసర్గ తుఫానుకు ఆ పేరును బంగ్లాదేశ్ సూచించడం జరిగింది. భారత్ చైనాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల చర్చలు ఏ తేదీన జరిగాయి? ఇటీవల లద్దాఖ్ ప్రాంతంలో భారత్ చైనా సైన్యాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు జూన్ 6, 2020న లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగినాయి అన్నమాట. జూన్ 4, 2020న ప్రపంచ వ్యాక్సిన్ శిఖరాగ్ర సదస్సు ఏ నగరంలో జరిగింది? జూన్ 4, 2020న ప్రపంచ వ్యాక్సిన్ శిఖరాగ్ర సదస్సు లండన్లో జరిగింది. దీన్ని బ్రిటన్ ప్రధాని ప్రారంభించారు. ఇది విర్చువల్ సమావేశం అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. దీనిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొనడం జరిగిందన్నమాట. అంతర్జాతీయ టీకా కూటమికి జూన్ 4, 2020 తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంత మొత్తం విరాళం ప్రకటించారు? $1.50 కోట్ల. 1.50 కోట్ల డాలర్ను అంతర్జాతీయ టీకా కూటమికి విరాళంగా ప్రకటించింది భారత్. 2020 సంవత్సరపు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్. ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఏ దేశంలో నమోదైంది? ఇక్కడ క్వశ్చన్ తప్పు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఏ దేశంలో నమోదైంది అంటే పాకిస్తాన్. జనవరి 2020 నెలలో పాకిస్తాన్లో ఇంచుమించు 14% పైగా ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం అన్నమాట. న్యూజిలాండ్ ప్రధాని ఎవరు? జెసిండా ఆర్డర్న్. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్. ఇటీవల ఆమె తమ దేశంలో
కోవిడ్-19 పూర్తిగా నయమైపోయిందని 0% యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పేసి ప్రకటించారు. ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటర్నెట్ నియంత్రిత రోబోట్ కోరోబోట్ను అభివృద్ధి చేసిన సంస్థ పిఎన్టీ సొల్యూషన్స్. భారతదేశానికి చెందిన పిఎన్టీ సొల్యూషన్స్ ఇటీవల ఇంటర్నెట్ నియంత్రిత రోబోను అభివృద్ధి చేయడం జరిగింది. దీని పేరు కోరోబోట్. ఇది కోవిడ్-19ను వారికి వైద్యం చేసేందుకు వైద్యులకు ఉపయోగపడనుందన్నమాట. పర్యావరణ పనితీరు సూచిక 2020లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? డెన్మార్క్. ఇటీవల మరణించిన ఎస్ కురింజిజా ఏ దేశ అధ్యక్షుడు? ఇటీవల బురుండి దేశానికి చెందిన అధ్యక్షుడు ఎస్ కురింజిజా సడన్గా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ S&P ఇచ్చిన భారత సార్వభౌమ రేటింగ్ ఏది? BBB-. ఇటీవల అంతర్జాతీయ రేటింగ్ సంస్థ అయిన S&P భారతదేశానికి BBB- అనే సార్వభౌమ రేటింగ్ను ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశానికి వచ్చే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. QS టాప్ యూనివర్సిటీస్ 2021 ర్యాంకుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది? ఇటీవల QS సంస్థ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లిస్ట్ను ప్రకటించడం జరిగింది. దీంట్లో ప్రపంచంలోనే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాలో గల మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి $80 మిలియన్ అంటే మన రూపీస్లో 768 కోట్ల రూపాయలను విరాళంగా అందించనున్నట్లు ప్రకటించిన భారతీయ సోదరులు ఎవరు? రూబెన్ సోదరులు. భారత సంతతికి చెందిన రూబెన్ సోదరులు లండన్లో గల ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి సుమారు $768 కోట్ల రూపాయలను విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి సారథ్యం వహించనున్న తొలి మహిళ ఎవరు? మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి సారథ్యం వహించనున్న తొలి మహిళ కేథీ ల్యూడర్స్. అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా త్వరలో ప్రయోగించనున్న మానవ సహిత యాత్రకు కేథీ ల్యూడర్స్ను కెప్టెన్గా వ్యవహరించున్నారన్నమాట. ఈ విధంగా ఒక మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఒక మహిళ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్ బ్యాక్ గొరిల్లా రఫీకి ఇటీవల ఏ దేశంలో వేటగాళ్ల చేతిలో హతమైంది? ఇటీవల ఉగాండా దేశంలో రఫీకి అనే సిల్వర్ బ్యాక్ గొరిల్లా చనిపోయిందంట. దీన్ని అక్కడ దేశంలోని వేటగాళ్ళు చంపడం జరిగింది. ఈ సిల్వర్ బ్యాక్ గొరిల్లా అన్న పేరుకి రఫీ అని పేరు అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే ఉగాండాలో జరిగింది. నెక్స్ట్ జాతీయ అంశాలు. ఈ క్రింది ఏ పట్టణాన్ని రాష్ట్ర 2వ రాజధానిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది? గైర్సెయిన్ అనే పట్టణాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం తన 2వ రాజధానిగా ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జించే టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న బాలీవుడ్ నటుడు ఎవరు? ఇటీవల ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంగా అత్యధికంగా ఆర్జించే 100 మంది సెలబ్రిటీలతో ఒక జాబితాను రూపొందించడం జరిగింది. ఈ జాబితాలో ఒకే ఒక బాలీవుడ్ నటుడు చోటు దక్కించుకున్నారు. అతను ఎవరు? అక్షయ్ కుమార్. ఐకమిట్ అనే ప్రచార కార్యక్రమంను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఐకమిట్ అనే ప్రచార కార్యక్రమంను ఇంధన మరియు పునరుత్పాదక వనరుల మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఇటీవల జరిగిన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఐకమిట్ అనే కార్యక్రమంను కేంద్ర ఇంధన మరియు పునరుత్పాదక వనరుల మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోట్ పైను ఏ సంస్థ ప్రారంభించింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోట్ పైను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, అలాగే డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ఏమైనా సమస్యలు గట్రా తెలుసుకోవడానికి ఈ పై అనే చాట్బోట్ను రూపొందించడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఒక చాట్బోట్ అనమాట. దీని పేరు పై. దీన్ని అభివృద్ధి చేసిన వారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
NPCAI. కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్లో పాఠాలు బోధించిన విద్యా సంస్థల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన QS iGage ఈల్డ్ సర్టిఫికెట్ అవార్డుకు ఎంపికైన విద్యా సంస్థ ఇది. ఇటీవల QS సంస్థ QS iGage ఈల్డ్ సర్టిఫికెట్ అవార్డును ప్రకటించింది. దీనికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎంపికైందన్నమాట. ఇది ఎందుకు ఇచ్చారంటే కోవిడ్-19 నేపథ్యంలో అత్యుత్తమంగా ఆన్లైన్ పాఠాలు బోధించిన విద్యా సంస్థకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించే మొత్తం 14 పంటల కనీస మద్దతు ధర పెంచుతూ జూన్ 1, 2020న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ క్రింది ఏ పంటకు పెట్టుబడి ఖర్చులపై 83% అదనపు ధర లభించేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇటీవల కేంద్ర మంత్రిమండలి 14 అంటే వచ్చే ఖరీఫ్ సీజన్లో పండించే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించిందన్నమాట. ఇదే విధంగా దీంట్లో సజ్జలు పంటకు ప్రత్యేకంగా దానికయ్యే పండించే పెట్టుబడి కన్నా 83% అదనపు ధర లభించేలా నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఓన్లీ సజ్జలకు 83%, పెట్టుబడి మీద అదనంగా 83% లాభం వచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు. మిగతా పంటలకు అన్నట్లుగా 50% వచ్చేటట్టు తీసుకున్నగా సజ్జకు మాత్రం 83% అదనపు ధర లభించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన championsgov.in వెబ్సైట్ దేనికి సంబంధించింది? సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించేందుకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు champions.gov.in అనే వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన PM స్వనిధి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకంలో వీధి వ్యాపారులకు ఎంత మొత్తం రుణంగా ఇవ్వనున్నారు? 10,000 రూపాయలు. ఇటీవల కేంద్ర మంత్రివర్గం PM స్వనిధి అనే ఒక పథకాన్ని ఆమోదించడం జరిగింది. ఆ పథకం ప్రకారం వీధి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు 10,000 రుణాన్ని నెక్స్ట్ జూన్ 21న 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని మే 31, 2020న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వీడియో బ్లాగింగ్ పోటీ పేరు ఏమిటి? జూన్ 21న 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. దీని సందర్భంగా మే 31, 2020న ప్రధాని నరేంద్ర మోడీ గారు మై లైఫ్ మై యోగా అనే ఒక వీడియో బ్లాగింగ్ పోటీని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వివిధ భంగిమలకు సంబంధించిన 3 వీడియోల్ని ఈ బ్లాగ్లోకి పంపించాల్సి వస్తుంది. 6 కేటగిరీలకు సంబంధించి 1, 2, 3 ప్రైజులను ఇవ్వనున్నారన్నమాట. అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థలను ఆకట్టుకునేందుకు దేశీయ కంపెనీలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2020న ఎంత విలువైన 3 ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది? 50,000 కోట్లు. జూన్ 2, 2020న కేంద్ర ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలతో ఒక పథకాన్ని 3 ప్రోత్సాహక పథకాలను ప్రకటించిందంట. దీని ద్వారా అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థలతో పాటు దేశీయంగా తయారయ్యే మొబైల్ సంస్థలను కూడా ప్రోత్సహించాలని ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల ప్రకారం విద్యుత్ శక్తి అనేది ఏ జాబితాలోని అంశం? ఉమ్మడి జాబితా. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం విద్యుత్ శక్తి అనేది ఉమ్మడి జాబితా అనమాట. అంటే ఇటీవల దేశంలో విద్యుత్ సంస్కరణను అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి వివిధ రాష్ట్రాలకు ఒక ముసాయిదా చట్టం పంపించింది. దీని ప్రకారం మెజారిటీ రూల్స్ని కేంద్రానికి అనుకూలంగా దీంట్లో ఈ చట్టంలో రాయడం జరిగింది అనమాట. దీన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష నుండి 2 లక్షలు చేరుకోవడానికి పట్టిన కాలం ఎంత? 15 రోజులు. భారతదేశంలో 1 లక్ష కోవిడ్-19 కేసులు నమోదవడానికి 116 రోజులు పడితే
కేవలం 15 రోజుల్లోనే ఆ లక్ష్యం 2 లక్షలకు చేరిందన్నమాట. జూన్ 3, 2020న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వన్ నేషన్ వన్ మార్కెట్ విధానం యొక్క ఉద్దేశం ఏమిటి? రైతులు తమ పంటలను ఇష్టమొచ్చిన చోట ఇష్టమొచ్చిన ధరకు విక్రయించేందుకు వీలు కల్పించడం. రైతులు తమ ఉత్పత్తులను భారతదేశంలో ఎక్కడైనా తనకు నచ్చిన రేటుకు అమ్ముకునేలాగా వన్ నేషన్ వన్ మార్కెట్ అనే విధానాన్ని జూన్ 3, 2020న కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. ఈ క్రింది ఏ పోర్టు ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్గా మార్చారు? కోల్కతా పోర్ట్ ట్రస్ట్. ఇటీవల కోల్కతా పోర్ట్ ట్రస్ట్ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్గా మార్చడం జరిగింది. నేచర్ ఇండెక్స్ 2019-20 ర్యాంకుల్లో విశ్వవిద్యాలయాల పరంగా చూస్తే పరిశోధనల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించిన విశ్వవిద్యాలయం ఏది? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం ఇటీవల నేచర్ ఇండెక్స్ ప్రకటించిన 2019-20 ర్యాంకుల్లో పరిశోధనల పరంగా దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఇటీవల టైమ్స్ సంస్థ ప్రకటించిన హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకుల్లో భారతదేశ విద్యా సంస్థలలో మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఇటీవల టైమ్స్ సంస్థ ప్రకటించిన ఆసియా ర్యాంకుల్లో భారతదేశ సంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. సైనిక స్థావరాలను పరస్పర ప్రాతిపదికన ఉపయోగించుకునేందుకు భారత్ ఈ క్రింది ఏ దేశంతో జూన్ 4, 2020న ద మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ చేసుకుంది? ఆస్ట్రేలియా. జూన్ 4న ఆస్ట్రేలియా మరియు భారతదేశ ప్రధానులు ఇద్దరు ఒక వర్చువల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ద మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ అనే ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ సైనిక స్థావరాలని తమకు ఎవరికి పరస్పరం వాళ్ళు వినియోగించుకునేందుకు ఈ అగ్రిమెంట్ తోడ్పడుతుంది అన్నమాట. ఈ క్రింది ఏ దేశ ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 4, 2020న వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ప్రధానితో జూన్ 4, 2020న భారత ప్రధాని వర్చువల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తులిప్ కార్యక్రమం ప్రారంభించింది. అయితే తులిప్ పూర్తి రూపం ఏమిటి? ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తులిప్ అనే ప్రోగ్రామ్ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ పట్టభద్రులు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. విద్యుత్ కోతకు పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. ఇటీవల ఛత్తీస్గఢ్ విద్యుత్ నియంత్రణ మండలి ఒక పథకాన్ని ప్రకటించింది. ఆ పథకం ప్రకారం ఏదైనా ప్రాంతంలో విద్యుత్ కోత అమలైనట్టయితే నిర్ణీత కాలంలో దాన్ని సర్దుబాటు చేయకపోతే విద్యుత్ అంతరాయం కలిగిన సమయానికి వాళ్ళు నష్టపరిహారం అందజేస్తారు. వలస కార్మికుల కోసం జూన్ 5, 2020న ఆన్లైన్ శ్రామిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? రాజస్థాన్. పర్యావరణ పనితీరు సూచిక 2020లో భారత్ ర్యాంక్ ఎంత? 168. మొదటి స్థానం డెన్మార్క్. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క 18వ ధర్మాసనాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క 18వ ధర్మాసనాన్ని ఇటీవల జమ్మూ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన 2వ విడత రాష్ట్ర ఆహార భద్రతా సూచీలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఆహార భద్రతా సూచీని విడుదల చేసింది. దీంట్లో పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే చిన్ని రాష్ట్రాలకు వస్తే గోవా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. QS టాప్ యూనివర్సిటీస్ 2021 ర్యాంకుల్లో భారతదేశంలోని మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏది? IIT బొంబే. ఇటీవల QS సంస్థ ఇండియాకి చెందిన టాప్ యూనివర్సిటీస్ అనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీస్ 2021 అనే ఒక నివేదికను ఇచ్చింది. ఈ నివేదికలో భారతదేశంలోనే IIT బొంబే యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేరును ఆర్కియాలజికల్ సర్వే అండ్ హెరిటేజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా ASMEగా మార్చాలని సూచించిన సంస్థ ఇది. ఇటీవల నీతి ఆయోగ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేరును ఆర్కియాలజికల్ సర్వే అండ్ హెరిటేజ్ మేనేజ్మెంట్ ASMEగా మార్చాలని సూచించింది. ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రము బందే ఉత్కల్ జననీ గీతానికి రాష్ట్ర గేయం హోదా ఇచ్చింది? ఒడిశా.
జూన్ 11, 2020న విడుదల చేసిన ఇండియా ర్యాంకింగ్స్లో 2020లో మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏది? ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంటే జూన్ 11, 2020న కేంద్ర ప్రభుత్వం ఇండియా ర్యాంకింగ్స్ 2020ను ప్రకటించడం జరిగింది. దీంట్లో ఐఐటి మద్రాస్ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కోవిడ్-19 మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి తయారీదారులు, సరఫరాదారులు మరియు వినియోగదారులకు సేవలు అందించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్ ఏది? ఆరోగ్యపథ్ పోర్టల్. సహకార్ మిత్ర ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కేంద్ర వ్యవసాయ శాఖ. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ సహకార్ మిత్ర అనే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. దీని ప్రకారం వ్యవసాయ అగ్రికల్చర్ స్టూడెంట్కి సంబంధించి ఇంటర్న్షిప్ కార్యక్రమం వీరికి స్కాలర్షిప్స్ అందజేస్తారన్నమాట. గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన హాస్టల్కు ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన దేశంలో మొదటి రాష్ట్రం ఏది? ఒడిస్సా. ఇటీవల ఒడిస్సా రాష్ట్రం తమ రాష్ట్రంలో ఉన్న గిరిజన హాస్టల్కు ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిందన్నమాట. ఇలాగా ఒక రాష్ట్రంలో ఉన్న గిరిజన హాస్టల్కు ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందడం ఇదే మొదటిసారి. అది రాష్ట్రం ఏదంటే ఒడిస్సా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంశాలు. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి ఏ పేరు పెట్టారు? హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి అనంత వెంకటరెడ్డి హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం అని చెప్పి పేరు మార్చారు. 2020-21 సంవత్సరానికి గాను కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏ నిష్పత్తిని పంచారు? 62:34. కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ 66%, తెలంగాణ రాష్ట్రానికి 34% చొప్పున పెంచడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్ వ్యర్థ మార్పిడి వెబ్సైట్ ఆన్లైన్ వేస్ట్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ని ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే జగనన్న చేదోడు కార్యక్రమాన్ని జూన్ 10, 2020న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ పథకంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి అందించే మొత్తం ఎంత? 10,000 రూపాయలు. ఇటీవల జూన్ 10, 2020న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు దర్జీల కుటుంబాలకు సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్దిష్ట కాలపరిమితులు అందజేసేందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాలకు వివిధ కాలపరిమితులను ప్రకటించింది. అయితే దీని ప్రకారం ఒక లబ్ధిదారుడికి ఇళ్ల పట్టా జారీ చేసేందుకు పట్టే గరిష్ట కాలపరిమితి ఎంత? 90 రోజులు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అమలు చేసే ప్రతి పథకానికి అర్హులను గుర్తించడానికి ఒక్కో కాలపరిమితిని ప్రకటించిందన్నమాట. అంటే ఎవరైనా అర్హులు వాళ్ళకి చెందిన సెక్రటేరియట్ అంటే పంచాయతీ కార్యాలయాల్లో అప్లై చేసుకుంటే ఆ లబ్ధిదారులను గుర్తించడానికి పథకాన్ని బట్టి మ్యాక్సిమం రోజులు ప్రకటించారన్నమాట. అంటే ఒక లబ్ధిదారుడు తన ఈ పథకానికి అర్హుడని చెప్పేసి అప్లై చేసుకుంటే అతనికి అర్హుడో కాదో చెప్పడానికి గరిష్టంగా ఇన్ని రోజులు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఒక లబ్ధిదారుడు ఇళ్ల పట్టా కోసం అప్లై చేసుకుంటే అతనికి 90 రోజుల్లో అతను అర్హుడైతే ఇళ్ల పట్టా అందజేస్తారన్నమాట. జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు 0 వడ్డీకి ఎంత మొత్తం రుణంగా ఇవ్వనున్నారు? 10,000 రూపాయలు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఏడాదికి ఎంత మొత్తం చొప్పున ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించబోతుంది? వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారునికి సంవత్సరానికి 18,750 రూపాయలను అందించనుంది. మొత్తం 4 సంవత్సరాలకు తాను 75,000 రూపాయలను అందిస్తారు. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎస్సీ, బీసీ, మైనారిటీకి చెందిన 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు అర్హులు. విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కోసం ఈ క్రింది ఏ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12న ఒప్పందం చేసుకుంది? జిఎంఆర్ గ్రూప్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన 4వ ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2019-20 ఖరీఫ్, రబీ పంట కాలాల్లో కలిపి ఎంత మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి లభించింది? 180.54 లక్షల టన్నులు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ 4వ ముందస్తు అంచనాలను విడుదల చేసింది. దీని ప్రకారం 2019-20 కాలానికి సంబంధించి ఖరీఫ్, రబీ సీజన్ రెండింటిలో కలిపి
మొత్తం 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. నెక్స్ట్ తెలంగాణ అంశాలు. ప్రస్తుత యాసంగిలో తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య జూన్ 8, 2020 నాటికి ఎంత మొత్తం మొక్కజొన్నలను కొనుగోలు చేసింది? 9,26,681 టన్నులు. తెలంగాణ ప్రభుత్వం ఈ మొక్కజొన్నలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడానికి జూన్ 8, 2020ని ఆఖరి తేదీగా ప్రకటించిందనమాట. అయితే ఈ జూన్ 8, 2020 నాటికి తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,26,681 టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసింది. ఇది రికార్డు అనమాట. లాస్ట్తో పోల్చుకుంటే ఇది రికార్డు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2, 2020న ఎన్నవ రాష్ట్రావతరణ వేడుకలు జరిగాయి? ఆరవ రాష్ట్రావతరణ వేడుక. అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 2015 జూన్ 2న మొదటి రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోగా 2020 జూన్ 2న 6వ రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోవడం జరిగింది. 2021 సంవత్సరానికి గాను కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏ నిష్పత్తిని పంచారు? 66:34. యాసంగిలో తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెట్ సమాఖ్య జూన్ 8, 2020 నాటికి ఎంత మొత్తం మొక్కజొన్నలను కొనుగోలు చేసిందంటే 9,26,681 టన్నులు. నెక్స్ట్ ఆర్థిక అంశాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ జూన్ 8న విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో అంచనా వేసింది. -3.2%. జూన్ 8న ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ అనే ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2020-21 సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి -3.2% ఉంటుందని అంచనా వేసింది. సైకిల్ తయారీదారు అట్లాస్ సైకిల్స్ తన చివరి ప్లాంట్ను ఎక్కడ మూసివేసింది? సాహిబాబాద్. ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఏ దేశంలో నమోదయ్యింది? పాకిస్తాన్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు గత సంవత్సరంలో పోల్చుకుంటే ఎంత శాతం తగ్గాయి? 4.92%. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోట్ పైను ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. భారత సార్వభౌమ రుణ రేటింగ్ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తాజాగా ఎంతకు తగ్గించింది? BBA3. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన PM స్వనిధి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ పథకంలో వీధి వ్యాపారులకు ఎంత మొత్తం రుణం ఇవ్వనున్నారు? 10,000 రూపాయలు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఎప్పుడు స్థాపించబడింది? 1985. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ జూన్ 8న విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో అంచనా వేసింది. -3.2%. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ S&P ఇచ్చిన భారత సార్వభౌమ రేటింగ్ ఏది? BBB-. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 8 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇటీవల ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి చేయగల 8 గిగావాట్ల ప్రాజెక్టును సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దక్కించుకుంది. బ్యాంకుల CEOలు పూర్తికాల డైరెక్టర్ల గరిష్ట వయోపరిమితిని ఎన్ని ఏళ్లుగా RBI ఇటీవల ప్రతిపాదించింది? 70 సంవత్సరాలు. బ్యాంకుల CEOలు లేదా పూర్తికాల డైరెక్టర్ల గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలు దాటకూడదని ఇటీవల RBI ప్రతిపాదించడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ. COVID-19 రోగుల కోసం ఇటీవల భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి స్వదేశీ మరియు తక్కువ ఖర్చుతో కూడిన వైర్లెస్ ఫిజియలాజికల్ పారామితుల పర్యవేక్షణ వ్యవస్థ ఏది? కోవిడ్ బీప్. మానవులను రోదశిలోకి పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డు సృష్టించిన సంస్థ ఏది? స్పేస్ ఎక్స్ ఇటీవల తన వ్యోమనౌక ద్వారా చరిత్రలోనే తొలిసారిగా అంతరిక్ష కేంద్రానికి మానవులను పంపించిందన్నమాట. ఇలాగా ఒక
ప్రైవేటు అంతరిక్ష సంస్థ మానవులను రోదసిలోకి పంపడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నెట్ నియంత్రిత రోబోట్ను అభివృద్ధి చేసిన సంస్థ పిఎన్టీ సొల్యూషన్స్. నానో టెక్నాలజీ ఆధారిత క్రిమి సంహారక స్ప్రే అనన్యను ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూణే. పూణేలో ఉన్న డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ DIAT ఇటీవల అనన్య అనే ఒక క్రిమి సంహారక స్ప్రేను విడుదల చేసిందనమాట. స్టార్లింక్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఎన్నో ఉపగ్రహాలను ఉపయోగించనున్నారు? 12,000 ఉపగ్రహాలను. స్టార్లింక్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 12,000 ఉపగ్రహాలను పంపించనున్నారు. ఇటీవల ఆ సంస్థకు చెందిన కొన్ని ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ సంస్థ రోదసిలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. అణువులకు 5వ స్థితి ఉంటుందని పేర్కొన్న ప్రముఖ శాస్త్రవేత్తలు ఎవరు? అణువులకు 5వ స్థితి ఉంటుందని సత్యేంద్రనాథ్ బోస్ మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించడం జరిగింది. ఈ విషయాలను నిజం చేస్తూ ఇటీవల అంతరిక్ష శాస్త్రవేత్తలు కొన్ని విషయాలను కనుగొనడం జరిగింది. భద్రతా దళాల యూనిఫామ్లను శుభ్రపరిచేందుకు జర్మీక్లీన్ అనే శానిటైజింగ్ సాంబార్ను అభివృద్ధి చేసిన సంస్థ డిఆర్డిఓ ఇటీవల జర్మీక్లీన్ అనే ఒక శానిటైజింగ్ సాంబార్ను అభివృద్ధి చేసిందన్నమాట. దీంట్లో భద్రతా దళాలకు చెందిన వస్తువులు, వాళ్ళ హెల్మెట్లు, లాఠీలు, అలాగే గన్లు కానీ యూనిఫామ్ కానీ పెడిస్తే ఆటోమేటిక్గా అది వాటిని క్లీన్ చేస్తుంది. క్రీడాంశాలు. ఇటీవల 4 ఏళ్ల నిషేధానికి గురైన గోమతి మరిముత్తు ఏ క్రీడకు చెందింది? ట్రాక్ అండ్ ఫీల్డ్. 2022లో నిర్వహించనున్న మహిళల ఫుట్బాల్ ఆసియా కప్ ఆతిథ్య దేశం ఏది? భారత్ 2022లో నిర్వహించబోయే మహిళల ఫుట్బాల్ ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇటీవల మృతి చెందిన జయంతిలాల్ ననోమా ఈ క్రింది ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆర్చరీ. ప్రపంచ ఆర్చరీ కోచ్ అయిన జయంతిలాల్ ననోమా ఇటీవల మరణించడం జరిగింది. ఇటీవల 4 ఏళ్ల నిషేధానికి గురైన గోమతి మరిముత్తు ఏ క్రీడకు చెందింది? ట్రాక్ అండ్ ఫీల్డ్. ఆమె 800 మీటర్స్ రన్నింగ్ సంబంధించి క్రీడాకారిణి అనమాట. ఇటీవల మృతి చెందిన వసంతరాయ్జీ ఈ క్రింది ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? క్రికెట్. ఫస్ట్ క్లాస్ క్రికెటర్, అత్యధిక వయసు గల ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా వసంతరాయ్జీ పేరొందనమాట. ఇటీవల ఆయన మరణించడం జరిగింది. ఇతనికి 100 సంవత్సరాలు. ఇటీవల మృతి చెందిన స్ప్రింటర్ బోబీ చెమ్రావ్ ఏ దేశానికి చెందినవాడు? అమెరికా. ఇటీవల వార్తల్లో నిలిచిన సంజిత చాను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి అయిన సంజిత చానుపై ప్రపంచ అథ్లెటిక్స్ సంస్థ ఇటీవల ఒక సస్పెన్షన్కి గురి చేసింది. అయితే ఇటీవల ఆమె నిరపరాధిగా ప్రకటించి సస్పెన్షన్ ఎత్తివేసింది. వార్తల్లోని వ్యక్తులు. ఇటీవల వార్తల్లో నిలిచిన కుశాల్పాల్ సింగ్ ఈ క్రింది ఏ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు? డిఎల్ఎఫ్ చైర్మన్ అయిన కుశాల్ సింగ్ ఇటీవల ఆ సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేసి అతని కొడుకు ఆ పదవిని అప్పగించారు. ఐరాస అభివృద్ధి శాంతి విభాగం యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ తరపున పేదల సద్భావన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఐరాస అభివృద్ధి శాంతి విభాగం యొక్క పేదల సద్భావన రాయబారిగా ఇటీవల నేత్ర అనే అమ్మాయి నియమితురాలైంది. చెన్నైకి చెందిన ఈమె తను చదువుకొని దాచుకున్న కొంత డబ్బును కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న కొంతమందికి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఇవ్వడం జరిగిందంట. అందువల్ల ఐక్యరాజ్య సమితి ఈమెను గుర్తించి ఈమెను ఐక్యరాజ్య సమితి అభివృద్ధి శాంతి విభాగం తరపున పేదల సద్భావన రాయబారిగా గుడ్ విల్ అంబాసిడర్ టు ద పూర్గా ప్రకటించడం జరిగింది. రొమేనియా దేశంలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రాహుల్ శ్రీవాస్తవ. స్విట్జర్లాండ్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? మోనికా కపిల్ మొహతా. ఇటీవల మృతి చెందిన యోగేష్ గౌర్ ఏ రంగానికి చెందినవారు? సంగీత రచయిత. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రవీంద్ర సింగ్ ధిల్లాన్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? అరుణ్ సింఘాల్. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయమైన INS సర్కార్ నూతన కమాండింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు?
రాహుల్ విలాస్ గోఖలే. ఫిన్లాండ్లో తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రవీష్ కుమార్. యునైటెడ్ కింగ్డమ్కు భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? గాయత్రి ఐ కుమార్. 2021 సంవత్సరానికి గాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఉదయ్ కోటక్. కువైట్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సివి జార్జ్. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కృష్ణేండు మజుందార్. కృష్ణేండు మజుందార్ ఇటీవల బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ బాప్టాకు చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఇతను ఈ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఇటీవల మృతి చెందిన బసు చటర్జీ ఏ రంగానికి చెందినవారు? చలనచిత్ర రంగం. ఇతను ప్రముఖ దర్శకుడు. అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా ఎవరు నియమితులయ్యారు? రవి కోట. అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా రవి కోట నియమితులయ్యారు. న్యూజిలాండ్ ప్రధాని ఎవరు? జసిండా ఆర్డర్న్. ఇటీవల మృతి చెందిన డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు ఈ కింది ఏ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు? అన్నదాత. ఈనాడు నుంచి వెలువడయ్యే అన్నదాత మాసపత్రికకు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు గారు ఎడిటర్గా పనిచేశారు. ఇతను ఇటీవల మరణించారు. ఇటీవల మృతి చెందిన ఆనంద్ మహన్ జట్సీ ఈ క్రింది ఏ భాషా కవి? ఉర్దూ. విశాఖపట్నం కేంద్రంగా గల తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? వైస్ అడ్మిరల్ విశ్వజిత్ దాస్గుప్తా. ఇటీవల మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ క్రింది ఏ సినిమాతో ప్రఖ్యాతి చెందారు? ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ. ప్రముఖ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోని జీవిత చరిత్రతో వచ్చిన ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ చిత్ర హీరో అయిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది. అవార్డులు. ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డును గెలుచుకున్న భారతీయ వ్యాపారవేత్త ఎవరు? కిరణ్ మజుందార్ షా. పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ప్లాటినం పురస్కారాన్ని దక్కించుకున్న విమానాశ్రయం ఏది? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. కామన్వెల్త్ లఘు కథా బహుమతి 2020ని అందుకున్నవారు ఎవరు? కృతికా పాండే. 2020 సంవత్సరానికి గాను అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ పురస్కారం అందుకున్న ఐసిఎంఆర్ ఎన్ఐఎస్ శాస్త్రవేత్త ఎవరు? సుబ్బారావు ఎం. ఈ క్రింది వాటిలో ఇటీవల ప్రిన్స్ ఆల్బర్ట్ II అవార్డు అందుకున్న సొసైటీ ఏది? డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, హైదరాబాద్. వరల్డ్ ఫుడ్ ప్రైజ్కి ఎంపికైన భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు? రతన్ లాల్. భారత సంతతి శాస్త్రవేత్త అయిన రతన్ లాల్ 2020 సంవత్సరానికి గాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్కు ఎంపికయ్యారు. ఈ క్రింది ఏ పురస్కారానికి ఆసియా నోబెల్ అని పేరు? రామన్ మొగసెసే పురస్కారం. రామన్ మొగసెసే పురస్కారంకు ఆసియా నోబెల్ అని పేరు అన్నమాట. దీన్ని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం కోవిడ్-19 వల్ల ఈ పురస్కారాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. పుస్తకాలు. నరేంద్ర మోడీ శ్రేయస్సు దూత, ప్రపంచ శాంతి ఉపదేశకుడు. నరేంద్ర మోడీ హార్బింగర్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ ఆబ్స్టిలెట్ ఆఫ్ వరల్డ్ పీస్ రచయిత ఎవరు? ఎలిజబెత్ హోరాన్ మరియు అదితి సి అగర్వాల్. అమెరికా రచయిత ఎలిజబెత్ హోరాన్ మరియు ఇండియన్ రచయిత అయిన అదితి సి అగర్వాల్ ఇటీవల నరేంద్ర మోడీ శ్రేయస్సు దూత, ప్రపంచ శాంతి ఉపదేశకుడు అనే ఒక పుస్తకాన్ని రచించారు. దీన్ని ఆన్లైన్లో విడుదల చేయడం జరిగిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తరచూ చూస్తుండండి. అలాగే మనకి కరెంట్ అఫైర్స్కు అలాగే వివిధ విద్యార్థికి సంబంధించి ఒక యాప్ కూడా అందుబాటులో ఉంది. ఆ యాప్లో ప్రతిరోజు క్విజ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని PDF రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కేవలం 150 రూపాయలతో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిసెంబర్ 2020 వరకు మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ను పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. ఇవ్వనున్నారనమాట.